ప్రముఖ రాజకీయవేత్త, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ గారు ఆయన ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా ప్రమాదానికి గురయ్యి ఆయన కాలం చేశారు అన్న వార్త ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేసిన సంఘటన. యావత్ భారతదేశంలోని ఎంతోమంది ప్రముఖ రాజకీయవేత్తలు, అంతేకాదు ఆయన సన్నిహితులు, స్నేహితులు ఎంతోమంది ఆయన పోయిన దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే అజిత్ పవార్ గారికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఈరోజు ఆయన అంత్యక్రియల కార్యక్రమాన్ని ఆయన ఇద్దరు కొడుకులు, కుటుంబ సభ్యులు జరిపించడం జరిగింది. అయితే ఆయన చివరి చూపు కోసం కొన్ని లక్షల మంది తరలి రావడం చూస్తున్న ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేసిన వైనం. ప్రతి ఒక్కరూ ఆయన్ని ఎంతో ప్రేమగా, గౌరవంగా దాదా అని చివరి చూపు కోసం రావడం జరిగింది. మరి ఇదిలా ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే ఈ సంఘటన చోటు చేసుకుందో అజిత్ పవార్ గారికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా వ్యక్తిగత జీవితంతో కూడుకున్నవి, మనకు తెలియనివి ఒకటి తర్వాత ఇంకొకటి ఆశ్చర్యంగా వెలుగులోకి రావడం మొదలైంది. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. అజిత్ పవార్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఎప్పుడైతే అజిత్ పవార్ గారు ఇలా ప్రమాదానికి గురయ్యారు అని అకస్మాత్తుగా కాలం చేశారు అన్న విషయం తెలిసిన వెంటనే అజిత్ పవార్ గారి తల్లి 80 ఏళ్ల వయసున్న ఆశా పవార్ గారు ఏం చేశారో తెలిస్తే మనందరం కన్నీరు మున్నీరు అవ్వవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే అజిత్ పవార్ కుటుంబ నేపథ్యం గురించి గనక మాట్లాడుకున్నట్లయితే అజిత్ పవార్ భార్య మరియు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈయనకి తల్లి ఉంది. తల్లి అంటే ఎంతో ప్రేమ, గౌరవం, అభిమానం. 80 ఏళ్ల వయసులో ఉన్న తల్లిని ఆయన ఎంతో జాగ్రత్తగా, ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారట. ఆయన ఎంత రాజకీయంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజు తన తల్లితో కాసేపు సమయం గడపడం, పైగా రాజకీయానికి సంబంధించిన విషయాలు కూడా తల్లితో పంచుకుంటూ ఉంటారట. అలాంటి ఆయన ఇలా ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం బారామతి వెళ్తున్నాను అని చెప్పిన విషయం కూడా ఆయన తన తల్లికి తెలుసని, పైగా ఆమె కూడా క్షేమంగా వెళ్ళి రావాలి అని కూడా చెప్పడం జరిగిందట. అయితే అలాంటి అజిత్ పవార్ గారి తల్లి అయిన ఆశా పవార్ గారు ఆమె రోజు తన కొడుకు సంబంధించిన విషయాలని వివిధ రకాల న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉంటారట. అయితే ఇలా కొడుకు ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వెళ్తున్నారని తెలిసి తన దగ్గర ఉన్న పనివాళ్ళ చేత టీవీ పెట్టించుకొని మరి ఆ న్యూస్ చూస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా ఇలా ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది అన్న విషయం తెలిసిన వెంటనే ఆమె కంగారు పడిపోయిందట. ఇది దాదా అడిగిందట. పైగా అక్కడ ఉన్న పనివాళ్ళు మరియు ఇతర కుటుంబ సభ్యులు అది దాదాది కాదు అని చెప్పడం జరిగిందట. పైగా ఆమె ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా చిన్న చితక దెబ్బలు తగిలి ఉంటాయి, కానీ దాదాకు ఏం అయ్యుండదు కదా అని చెప్పి అడగడం కూడా జరిగిందట. అయితే ఆమె అలా టీవీ చూస్తుండడంతో వెంటనే పక్కన ఉన్న పనివాళ్ళు వాళ్ళందరూ ఆవిడకి తెలియకుండా కేబుల్ కనెక్షన్ని కూడా తీసివేయడం జరిగిందట. పైగా ఏం జరిగింది, టీవీ రావట్లేదు, సరే ఫోన్ చేసి ఒకసారి కనుక్కుందాము తన కొడుక్కి ఎలా ఉందో అని ఆమె కంగారు పడుతూ ఉండడంలోనే అది ముందే పసిగట్టిన పనివాళ్ళు ఆమె ఫోన్ని కూడా ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టడం, అంతేకాకుండా దాదాకి ఏమీ కాలేదని ఆయన క్షేమంగానే ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ తన కొడుకును చూడాలి అన్న ఆతృతతో ఆమె ఇంట్లో నుంచి బయటికి వచ్చేయడం జరిగిందట. పైగా కారు డ్రైవర్ని వెంటనే తన కొడుకు ఉన్న ప్లేస్కి తీసుకెళ్లమని అడగ్గా కారు డ్రైవర్ కూడా ముందు ఒప్పుకోకపోవడం, పైగా కార్ రిపేర్ వచ్చిందని ఇలా ఎలాంటివో సాకులు చెప్పినప్పటికీ అవన్నీ పసిగడుతూ వచ్చిన ఆమె అలాంటివేవీ కుదరదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను తన కొడుకుని చూడాలి అని పట్టుబట్టడం, పైగా ఆవిడ కంగారు ఆతృతను చూసి ఇక అజిత్ పవార్ గారి పర్సనల్ సెక్రటరీయే ఆవిడని దగ్గరుండి అజిత్ పవార్ని చూడడం కోసం ఆయన్ని జాయిన్ చేసిన హాస్పిటల్ బారామతికి తీసుకురావడం జరిగిందట. ఎప్పుడైతే తన కొడుకు ఇలా అకస్మాత్తుగా కాలం చేశాడో అన్న విషయం తెలుసుకోవడం మాత్రమే కాదు, కొడుకుని అలాంటి పరిస్థితుల్లో చూసి ఆవిడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వయసు కూడా మీద పడడంతో ఆమె కొడుకు లేడు అన్న విషయాన్ని తట్టుకోలేకపోయారట. తన కొడుకు ఎలాగైనా బ్రతికి వస్తాడని, తనకి ఏమీ కాలేదని, తన కొడుకు లేడన్న విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. అలా మొత్తానికి తన 80 ఏళ్ల వయసులో తన కొడుకుని అకస్మాత్తుగా కోల్పోయాను అన్న విషయాన్ని తట్టుకోలేక ఆవిడ అక్కడే కుప్పకూలిపోయింది అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. ఏది ఏమైనప్పటికీ ప్రముఖ రాజకీయవేత్తగా కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తున్న ప్రముఖ రాజకీయవేత్తగా కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తూ ఉన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ గారు అకాలంగా కన్నుమూయడం నిజంగా దురదృష్టం. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన తల్లిగారు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరియు అజిత్ పవార్ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.